యాక్చువల్గా ఏంటంటే మాది కొన్నూరు అండి. మేము కొన్నూరు నుంచి వచ్చాము. మా పాపకు వచ్చి హై ఫీవర్ వచ్చేసింది. హై ఫీవరు తర్వాత పెయిన్, బ్యాక్ పెయిన్, తలనొప్పి అది వచ్చేసింది. కొన్నూరులో అక్కడ డాక్టర్ దగ్గర చూపిస్తే ఇక్కడ కాదని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నారు. గుంటూరులో కనుక్కుంటే అక్కడ పని అవ్వలేదు, డాక్టర్స్ కూడా అవైలబుల్గా లేరన్నారు. సరే అని చెప్పి మా షెడ్ కూడా ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇక్కడే ఉంటారు. ట్రీట్మెంట్ కూడా ఈ హాస్పిటల్, నోరి హాస్పిటల్ కానీ సూర్యనారాయణ మూర్తి గారిని బాగా చూస్తారు, ఇక్కడ కన్ఫామ్ అయ్యింది అని చెప్పినప్పటికీ ఇక్కడ ఆయన రిఫరెన్స్ మీద ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాము. 3వ తారీఖు నైట్ 2 రోజులు ఐసీయూలో ఉంచారు. డాక్టర్ గారు ఒకటే చెప్పారు, మీరైతే భయపడాల్సిన అవసరం లేదు. సూర్యనారాయణ గారు ఒకటే చెప్పారు, మేము చెబితే తప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు, కంపల్సరిగా రికవరీ అయిపోయింది, 11 days కోర్స్ ఉంటుంది, 10 days, దాని ప్రకారం మేము చేసి పంపిస్తాం, మీరైతే భయపడాల్సిన లేదు అన్నారు. అట్లాగే 2 రోజులు అబ్జర్వేషన్లో ఉన్న ఐసీయూలో ఉంచారు. తర్వాత 3వ రోజు నుంచి బాడీ షిఫ్ట్ చేశారు. ఈ 1 week కోర్సు ట్రీట్మెంట్ ప్రకారం అలాగే చేశారు. ఇక్కడ నర్సులు కానీ, ఇక్కడ క్లైమేట్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ అంతా నీట్గా ఉంది, రీజనబుల్గా ఉంది. డాక్టర్ గారు కూడా బాగా సపోర్ట్గా ఉన్నారు. సూర్యనారాయణ గారు దేవుడి దేవల్ల దేవుడు అనేవాడు సూర్యనారాయణ గారి రూపంలో వచ్చి మా పాపని సేవ చేశాడని చెప్పి అనుకున్నాము. కానీ ఫస్ట్ ఉన్న అది మటుకు మేము చాలా భయపడిపోయాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు చెప్పిన విధానం బట్టి కొంచెం మాకు 10% తగ్గింది. కానీ వాళ్ళు చేస్తున్న ట్రీట్మెంట్ చూసి మాకు 100% స్కోప్ వచ్చింది. ఎటువంటి భయం లేదు అన్న నమ్మకం వచ్చి ధైర్యంగా ఇప్పుడు వెళ్ళగలుగుతుంది. రేపు డిశ్చార్జ్ దేవుడి దేవుళ్ళ డాక్టర్ గారు రేపు నోరి గారు డిశ్చార్జ్ చేస్తున్నారు మా బాబుని. ఆయనకి వెళ్ళగల మేము కృతజ్ఞతలతో రుణపడి ఉంటాము. థ్యాంక్స్ అండి.